గత రెండేళ్లలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి చూపెడితే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రెండేళ్లు గడిచినా మూసీ సుందరీకరణపై డిపిఆర్ లేదని, ఇళ్లకు మాత్రం రెడ్ మార్క్ వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దమ్ముంటే ఈ ప్రాజెక్ట్ ని తమకి అప్పగించాలని, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణని తాము చేసి తీరుతామన్నారు. తలకగా చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకైతాడు? అందుకే ఆయన ఆలోచన వేరే ఉన్నది. వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసిని అన్నాడు. మేము పరేషాన్ అయినాం. అరే మొత్తం మధ్యలోకెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవున మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీల ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్ని చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే పదే చెప్తా ఉన్నారు. అయ్యా మరి 1,50,000 కోట్ల ఖర్చు అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా? సమగ్ర ప్రణాళిక ఉందా? ఉంటే దయచేసి చెప్పండి అన్న. 2.5 ఏళ్ళైంది, ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఒక ప్రణాళికనే లేదు. కానీ ఇవాళ కింది నుంచి మీది దాకా ఇవాళ ఇండ్లకు రెడ్ మార్కులేసి మిమ్మల్ని బయటికి వెళ్ళగొడతామని చెప్పి అధికారులు అనధికారికంగా వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. అధికారికంగా నోటీసులు ఇవ్వరు, రెడ్ మార్కులు వేస్తారు, మెడలు బట్టి నూకుతారు, అక్రమ నిర్మాణాలు అంటారు. మరి మీరే ఇచ్చిండ్రు కదా పర్మిషన్లు 2009లో 2004లో అంటే అవన్నీ మాకు తెలియదు, అప్పుడెవడున్నాడో వాడిచ్చిండో మాకు తెలియదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. హైడ్రా కళ్ళు కనబడతలేవు, కానీ గరీబోడైతే పేదవాడైతే పర్మిషన్లున్నా, ఫీజులు కట్టించుకుంటున్నా, రిజిస్ట్రేషన్లున్నా, ట్యాక్సులు కట్టించుకుంటున్నా నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కూలగొడతానంటే పేద ప్రజలు వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను, నీ రాహుల్ గాంధీని తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కుర్చీ మడత పెట్టి ఇలా కుర్చీలో కూర్చున్నాను ఎగురుతున్నావు, అదే కుర్చీని మడత పెట్టి నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు పద్ధతి, ఇది మంచిది కాదు. అక్రమ నిర్మాణాలను కూడా సక్రమంగా రెగ్యులరైజ్ చేయాలి కదా. క్రిమినల్ వేస్ట్ కదా, అందులో సిమెంట్ ఉంటుంది, ఇటుకలు ఉంటాయి, స్టీల్ ఉంటుంది, అంత వేస్ట్ అవుతుంది కదా అని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆయననే ఇష్టం వచ్చినట్టు వేలాది ఇండ్లు ఈ రాష్ట్రంలో కూలగొడుతుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, పేదలకు అండగా నిలబడతాం. నువ్వు విధ్వంసం చేస్తానంటే చూస్తూ ఊరుకోం. నీ 420 హామీలు అమలు చేసేదాకా, బడ్జెట్లో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసేదాకా నిన్ను వదిలిపెట్టం. అది చేతగాక 2.5 ఏళ్లు గడిచినా ఒక్క ఇల్లు కట్టలేదు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మాణం చేయలేదు హైదరాబాద్లో. కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు ఒక్క ఇల్లు కట్టినావు హైదరాబాద్లో. ఇందిరమ్మ ఇల్లు అని ఇలా మేము కట్టిన ఇళ్లకు రంగులేస్తున్నాడు పెయింటర్ బాబు. రంగులు మార్చి ఇవాళ ఆ ఇండ్లకు రంగులు మార్చి 3 రంగులు పూసి ఇది మాయి అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఈ 2.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అని చెప్పి నేను ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. వాళ్ళకి చేత కాకపోతే రేవంత్ రెడ్డి గారు, నీకు చేత కాకపోతే మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో మేము చేసి చూపెడతాం. మా సుధీర్ రెడ్డికి అప్పచెప్పు, మేము చేసి చూపెడతాం. నీకు అంత ఇబ్బంది ఉంటే, నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేసి చూపెట్టే బాధ్యత మాది.